VS369 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మీడియా మిత్రులతో మాట్లాడుతున్న శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వాముల వారు లోక కళ్యాణార్థం కోసం 11 రోజుల 11 హోమ గుండాలతో లక్ష దీపోత్సవం చేస్తున్న శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వాముల వారు. సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండాలి. నారాయణుడు అమ్మవారిలో శివమంత్రాన్ని మనమంతా కూడా శ్రీశైల క్షేత్రంలో 11 రోజులు అత్యున్నత యజ్ఞాన్ని నిర్వహించి చేస్తున్నాను. నాకు చిన్నప్పుడు నాకు 14 సంవత్సరాలప్పుడు క్షేత్రంలో చేయాలనేటువంటి ఈ అత్యంత యజ్ఞం చేయాలనే సంకల్పం అప్పుడు కలిగింది. ఇప్పుడు నెరవేరింది. ఇన్ని రోజులకి చాలా సంతోషం. ఇక్కడ భ్రమరాంబిక క్షేత్రం, అష్టాదశ పీఠం, జ్యోతిర్లింగం రెండు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు చాలా అత్యంత ప్రసిద్ధి అయినటువంటి క్షేత్రం శివక్షేత్రం, అమ్మవారి క్షేత్రం. ఇక్కడ ప్రతి ఒక్క దేవతలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావటం, ఇక్కడ తపస్సు, యజ్ఞ యాగాదుల్ని, ఉపాసనా క్రమాన్ని కూడా చేశారు. అటువంటి శ్రీశైల క్షేత్రం మనకి ఈరోజు రావటానికి కూడా కొంచెం బాగున్నది, పర్వాలేదు. ఎన్నో చిత్రాలు ఉన్నాయి ఇక్కడ దేవస్థానంలో. ఇక్కడ ఉండేటువంటి లోకల్ ప్రజలు ఎవరున్నారో వాళ్ళ యొక్క సహకారం చాలా బాగుంది. భక్తులకి ఏదో సౌకర్యాన్ని కల్పించి వాళ్ళకు స్వామి యొక్క ప్రసాదాన్ని భోజనం కూడా పెడుతున్నారు చాలామంది. అన్ని చిత్రాలు వాళ్ళకు కూడా ఆ సదాశివుడు రూపంలో ఉండేటువంటి సదాశివుడే మల్లికార్జునుడు, అమ్మవారు బ్రహ్మరాంబిక వాళ్ళకి మంచి శక్తిని ఇవ్వని అని కోరుకుంటూ వేడుకుంటూ ఈరోజు భవ అని హోమకుండంలో పూర్ణావతిని 11 విగ్రహాలు 11 హోమకుండ పునాది భవ అనేటువంటి కుండల్లో ఈరోజు పూర్ణావతి కూడా జరిగింది. ఇక్కడికే కాక చుట్టూ ఉండేటువంటి ప్రదేశాలు అన్నీ కూడా సస్యశ్యామలంగా సుఖంగా ఉండని పరమాత్మను వేడుకుంటూ ఈ 11 రోజుల్లో జరిగినటువంటి అన్ని వేదాల పిల్లలు కూడా వచ్చి ఇక్కడ చేశారు. ఈరోజు మనం చేసినటువంటి ఈ 11 రోజుల కర్మనంతా కూడా ఆ మంచి సత్కర్మను మనం ఆ యజ్ఞ యొక్క ఫలాన్ని స్వామికి సమర్పణ చేస్తున్నాము. ఈ పర్వత రూపంగా ఉండేటువంటి పర్వతకు కూడా సమర్పణ ఆయన వరంతో మనం ఇంత నిల్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం. ఇటువంటి జనానికి అవకాశం కావాలని ఆయన కోరుకున్నాడు పర్వతుడు. అటువంటి శ్రీశైల క్షేత్రానికి జాతి మత కుల భేదం లేకుండా శివభక్తులందరూ కూడా పరిగెత్తి వస్తున్నారు. శివరాత్రిలో కూడా అన్ని మాసాల్లో కూడా అన్ని వ్రతాల్లో కూడా అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారి యొక్క భక్తులు కూడా పరిగెత్తుకొని వస్తున్నారు. ఈ క్షేత్రము ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది అనే ఒక నమ్మకం నాకు ఉన్నది. ఇంకా మంచిగా ఇంకా జనం రావడానికి అనుకూలమైనటువంటి మన సర్కారు వాళ్ళు కూడా చేస్తారు అనేటువంటి ఒక నమ్మకం నాకు ఉన్నది. మొదటిగా నేను సర్కారుని అడుగుతూ ఉండేది ఒకటే, క్యూ కాంప్లెక్స్ కూడా తొందరగా చేస్తే మంచిది. దాని మర్యాదలోనే అంటే దాని గతంలోనే మంచి ఈ ఒక మురికి రోడ్లు కూడా మనకు ఉంటే చాలా సౌకర్యం అవుతుంది భక్తులకి. కొన్ని లక్షల మంది శివభక్తులు వస్తున్నారు కాబట్టి సర్కారు మన సర్కారు రెండు కూడా తొందరగా చేస్తారు, ప్లాన్ వేసుకున్నారు చేయడానికి, చేస్తారనే నమ్మకంతో ఆ స్వామిని నేను వేడుకుంటున్నా. ఆయన చేయిస్తాడు, ఇంత చేసేవాడు అది చేయకుంటాడా, ఖండితం చేస్తాడు. అది చూడటానికి నేను ఉంటాను, మళ్ళీ నేను వస్తాను. జనానికి కలగని అంటే క్షేత్రంలో ఉండేటువంటి ప్రతి ప్రజ కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా అవి మల్లేశ్వరుడు వాళ్ళని కూడా అనుగ్రహించని బ్రహ్మరాంబిక అని వేడుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః
శివాయ. రానున్న రోజుల్లో ఇలాంటి ఇంకా కార్యక్రమాలు